Hi students, today I am going to explain deriving the relation between given physical quantities using dimensional formula. ఇది ఏంటిది థర్డ్ అప్లికేషన్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. మనం ఇంతకుముందు ఫస్ట్ అప్లికేషన్ సెకండ్ అప్లికేషన్ చెప్పుకున్నాము. దిస్ ఈజ్ థర్డ్ అప్లికేషన్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా. సో దీని ద్వారా డిరైవింగ్ ద రిలేషన్ బిట్వీన్ గివెన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనం కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తాము, వాటి మధ్యలో మనం రిలేషన్ కనుక్కోవాలి. ఎలా ఇస్తామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే చెప్తాను నేను. ఓకే, చూడండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 1లో ఇఫ్ పవర్ P డిపెండ్స్ ఆన్ వర్క్ అండ్ టైం దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. పవర్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ వర్క్ అండ్ టైం అనే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుందని చెప్పిన, కానీ ఎలా డిపెండ్ అవుతుందని చెప్పలే. చూడండి, నేను స్టార్ట్ చేయడము కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేస్తాను, సో అర్థం చేసుకోండి. పవర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, వర్క్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, టైం అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన దాని ప్రకారము పవర్ డిపెండ్స్ ఆన్ వర్క్ అండ్ టైం అన్న. అది మనం సింబల్స్లో ఎలా అన్న రాసుకోవచ్చు. చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ స్క్వేర్ బై టైం అని రాసుకోవచ్చు. అంటే పవర్ ఏమొస్తుంది, వర్క్కి 2 వస్తుంది, టైం పైనకి వెళ్ళిపోతే 10 పవర్ -1 వస్తుంది. సో ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి సూట్ అవుతుంది. పవర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వర్క్ బై టైం. అంటే ఈ అండర్ రూట్ అంటే ఏంది, పవర్ 1/2, వర్క్ టు ది పవర్ ఆఫ్ 1/2, టీ టు ది పవర్ ఆఫ్ -1/2. అంటే పవర్స్ ఇవైనా కావచ్చు, ఇవైనా కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, థర్డ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వర్క్ ఇంటూ టైం. అంటే వర్క్ టు ది పవర్ ఆఫ్ 1/2, టైం టు ది పవర్ ఆఫ్ 1/2. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం ఫోర్త్ వన్లో. అంటే ఈ ఇచ్చిన వాటిలో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇవన్నిట్లో సెట్ అవుతుంది. డిపెండ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంది, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫార్ములాలో అయినా పవర్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది, టైం మీద డిపెండ్ అవుతుంది. కానీ కరెక్ట్ ఫార్ములా ఏంటి, ప్రాక్టికల్గా ఏది కరెక్ట్, మ్యాథమెటికల్గా ఎన్నైనా రాసుకోవచ్చు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం. ఇది ఏది కరెక్ట్ రిలేషన్ కనుక్కోవడం అంటే ఫైండింగ్ ద కరెక్ట్ పవర్. ఇప్పుడు నా కర్సర్ని ఫాలో కావండి. పవర్ డిపెండ్స్ ఆన్ వర్క్ అన్న, వర్క్కి డైమెన్షన్ ఎంత ఉంది, వర్క్ పవర్ ఎంత ఉంది, ఆ కరెక్ట్ పవర్ కనుక్కోవడము. పవర్ డిపెండ్స్ ఆన్ టైం అన్న, టైం యొక్క పవర్ ఏంది, ఆ పవర్ కనుక్కోవడమే. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతున్నాయని చెప్తే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క కరెక్ట్ పవర్స్ కనుక్కోవడమే కరెక్ట్ రిలేషన్ అనుకోవడం. సో ఇందులో ఏది కరెక్టో మనకు తెలియదు. లెట్ us గో ఫర్ ఫైండింగ్ ద రిలేషన్. సో ఇక్కడ మనకి పవర్ వర్క్ టైం మీద డిపెండ్ అవుతుందని రాసిన, కానీ వర్క్కి పవర్ ఏందో తెలియదు, టైంకి పవర్ ఏందో తెలియదు. ఎందుకంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా వేరే ఫిజికల్ క్వాంటిటీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. సో పవర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్క్ అండ్ టైం. సో యూ డోంట్ నో పవర్ ఆఫ్ ద వర్క్, యూ డోంట్ నో పవర్ ఆఫ్ ద టీ. దట్స్ వై నేను ఏం తీసుకున్నా, ఇక్కడ వర్క్కి పవర్ ఏ అని తీసుకున్నా, టైం పవర్ బి అని తీసుకున్నా. ఈ ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవడమే కరెక్ట్ రిలేషన్ కనుక్కోవడం. సో let us take P is equal to work to the power of A and time to the power of B. సో ఇప్పుడు మనము ఈ అప్లికేషన్ అంటే ఏంది, డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి ఈ ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్కి మనం రిలేషన్ కనుక్కుంటున్నాం. అంటే మనకు ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్కి ముందే డైమెన్షనల్ ఫార్ములా తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పవర్కి డైమెన్షనల్ ఫార్ములా తెలుసు అనుకుందాం. సో పవర్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంది, ml² t పవర్ -3. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, వర్క్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంది, ml² t పవర్ -2. ఇది ఆల్రెడీ మనకు తెలుసు అనుకునే చేయాలి, ఎందుకంటే డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి రిలేషన్ అనుకుంటున్నాం కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ టైంకి డైమెన్షనల్ ఫార్ములా ఏంది, t. అందుకే ఇక్కడ ml అనేది లేవు కాబట్టి ఒకటే వేసిన. ఇప్పుడు వర్క్ డైమెన్షనల్ ఫార్ములా రాసి దానికి పవర్ ఏ రాసుకున్నా చూడండి, టైంకి డైమెన్షనల్ ఫార్ములా రాసి దానికి పవర్ బి రాసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇది ఇలాగే రాస్తున్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ml² t పవర్ -3. రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ ఏ ఉంది కదా, ఇది ఎంకి పవర్ అవుతుంది, L²కి అవుతుంది, t పవర్ -2కి అవుతుంది. అందుకే దిస్ ఈజ్ m పవర్ ఏ అయింది. ఇక్కడ ఏం సింబల్ లేదు, వేరియబుల్స్కి మధ్యలో సింబల్స్ లేకపోతే అది మల్టిప్లికేషన్ అని అర్థం. సో m టు ది పవర్ ఆఫ్ ఏ ఇంటూ L టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ ఏ. ఎందుకంటే ఎల్కి లోపల ఒక పవర్ ఉంది, బయట ఒక పవర్ ఉంది. ఇన్నర్ పవర్ అండ్ అవుటర్ పవర్ షుడ్ బి మల్టిప్లైడ్, L టు ది పవర్ ఆఫ్ 2a. సో టీకి లోపల పవర్ ఏముంది, -2, బయట ఏముంది ఏ, -2 ఇంటూ ఏ ఓవర్. నెక్స్ట్ టీకి ఒకటే పవర్ ఉంది, దట్ ఈస్ బి.
దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎంకి ఏం పవర్ లేదంటే మీనింగ్ ఏంది 1 ఉందని అర్థం. L² ఇలాగే రాసుకోండి, T⁻³ ఇలాగే రాసుకోండి, ఇది M⁻A ఇలాగే రాసుకోండి. సో L⁻2A ఒకటే ఉంది కాబట్టి L ఇది ఒకటి రాసుకోండి, కానీ టీలు మాత్రం 2 ఉంది చూడండి. వెన్ యు ఆర్ మల్టిప్లయింగ్ 2 నెంబర్స్ ఇఫ్ దేర్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. అంటే ఈ టీకి ఉన్న పవర్స్ని -2A + B అని రాసిన. సో ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ M×L×T ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా M×L×T ఉంది విత్ సర్టెన్ పవర్స్. ఇప్పుడు దీని నుండి మనం ఆటోమేటిక్గా ఈ ఏబీ వాల్యూస్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఈ లాస్ట్ స్టెప్ మళ్ళీ వేసిన చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే M1 L2 T⁻³ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ M⁻A L⁻2A T⁻−2A + B. ఇక్కడ MLTకి మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ MLT మధ్యలో కూడా మల్టిప్లికేషన్ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో ఈ ఎంకి పవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంకి పవర్ ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్కి పవర్ ఏముంది, పవర్స్ ఆఫ్ M ఇన్ బోత్ సైడ్స్ని ఈక్వల్ చేయాలి మనం. ఎందుకంటే ఇది ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్. సో దట్స్ వై ఈ M⁻A ఈజ్ ఈక్వల్ టు M⁻1, A ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకున్నాం. A ఈక్వల్ టు 1 ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది డైమెన్షనల్ ఫార్ములా వల్ల. ఇప్పుడు పవర్స్ ఆఫ్ T తీసుకుందాం. ఎందుకు మనం పవర్స్ ఆఫ్ L ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే పవర్స్ ఆఫ్ L తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ 2A ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉంది, మళ్ళీ 2A ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మళ్ళీ A ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే A ఈక్వల్ టు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే డైరెక్ట్ T తీసుకుంటున్నా. పవర్స్ ఆఫ్ Tని బోత్ సైడ్స్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ Tకి పవర్ ఏముంది, -2A + B ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్ ఏముంది, Tకి -3 ఉంది. ఇవి రెండు ఈక్వేట్ చేస్తే సో -2 ఇలాగే రాసుకున్నా. మనకు ఆల్రెడీ A ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఆ A ప్లేస్లో 1 రాసుకున్నా. -2 × 1 + B ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు -2 × 1 -2 + B ఈజ్ ఈక్వల్ టు -3. సో B ఇక్కడే ఉంచి -2 నాటి తీసుకెళ్తే ఏమవుతుంది, అది +2 అవుతుంది. అంటే B ఈజ్ ఈక్వల్ టు -3 + 2 అంటే మీనింగ్ ఏంది, B ఈజ్ ఈక్వల్ టు -1. మనకు A ఈక్వల్ టు 1 వచ్చింది, B ఈక్వల్ టు -1 కూడా వచ్చింది. ఇప్పుడు A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు -1 వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకున్నాం ఆల్రెడీ, లెట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు W⁴A టైమ్⁴B అని తీసుకున్నాం. అంటే ఈ A ప్లేస్లో 1 పెట్టుకోండి, B ప్లేస్లో -1 పెట్టుకోండి, ఎందుకంటే AB వాల్యూస్ వచ్చినాయి కాబట్టి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు W⁴1 T⁴1. ఇక్కడ పవర్స్ 1 ఉన్నప్పుడు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో దేర్ ఫోర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. అందుకే మనం పవర్ ఏమంటాము, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటాం. డినామినేటర్లో రేట్ అనే వర్డ్ వచ్చిందంటే డినామినేటర్లో టైం వస్తుంది. సో వర్క్ డన్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ పవర్. పవర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ 60 watts బల్బ్. So that means it will use 60 joules of energy in 1 second. The work done in 1 second or electrical energy consumed in 1 second. ఎందుకంటే వర్క్ అండ్ ఎనర్జీ బోత్ సేమ్ కాబట్టి. సో ఇలా మనం ఏం చేసినాము, పవర్, వర్క్, టైం అనేది ఒక క్వశ్చన్లో ఇస్తే దానికి కరెక్ట్ రిలేషన్ కనుక్కున్నాం. సో నేను ఇంతకుముందు 4 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇలా ఉంటాయని చెప్పాను. ఈ 4లో ఏది సెట్ అయింది, లాస్ట్ది మనకి సెట్ అయిపోయింది. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అనేది మనకి ప్రూవ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు డైమెన్షనల్ ఫార్ములా వల్ల మనకి యూజ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ 2లో ఇఫ్ హీట్ ప్రొడ్యూస్డ్, హీట్ సింబల్ Q తీసుకుంటున్నా. ఇఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ కండక్టర్ డిపెండ్స్ ఆన్ కరెంట్ ఇన్ ద కండక్టర్, టైమ్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్ ద కండక్టర్, దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఇది ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఉంటుంది కదా. సో ఒక కాపర్ వైర్ కానీ అల్యూమినియం వైర్ కానీ తీసుకొని అదొక బ్యాటరీ కనెక్షన్ చేసినప్పుడు ఆ బ్యాటరీని స్విచ్ ఆన్ చేస్తే, ఆ సర్క్యూట్ని స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఆ కరెంటు ఆ కాపర్ వైర్లో నుంచి వెళ్ళడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది రెసిస్టెన్స్ వల్ల. సో ద ప్రొడ్యూస్ అయిన హీటు దేని మీద డిపెండ్ అవుతుంది, కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది, టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎంత టైమో ఆ సర్క్యూట్ని మనం ఆన్లో ఉంచినాం, సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ QTIR ఈ 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. వీటి మధ్యలో కరెక్ట్ రిలేషన్ ఏందో మనం తెలుసుకోవాలంటే సో లెట్ హీట్ Q ఈజ్ ఈక్వల్ టు I⁴A. ఏం చెప్పాను ఇక్కడ నేను, హీట్ అనేది కరెంట్ మీద, రెసిస్టెన్స్ మీద, టైం మీద డిపెండ్ అవుతుంది. కరెంట్ సింబల్ I. సో Q అంటే హీట్.
ఈ హీట్ ఎనర్జీ ఎలా డిపెండ్ అవుతుంది ఐఆర్టీ మీద తెలియదు కాబట్టి హీట్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ I to the power of A అని రాసుకున్నాం, R to the power of B అని రాసుకున్నాం, T to the power of C అని రాసుకున్నాం. మనకు తెలియదు కాబట్టి లెట్ అన్నాం. సో ఈ ఏబిసి వాల్యూస్ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మన గోల్ ఏంటి, డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి రిలేషన్ కనుక్కోవడం. అంటే ముందే మనకు డైమెన్షనల్ ఫార్ములా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు చూడండి, Q అంటే ఏంది, హీట్ ఎనర్జీ. ఎనీ ఎనర్జీ యూ టేక్ ద డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ mL²T⁻². ఈ Q అనేది ఎనర్జీ. సో డైమెన్షనల్ ఫార్ములా రాసుకున్నా mL²T⁻². తర్వాత ఈ కరెంట్ సింబల్ I, కానీ దాని యూనిట్ ఏంది, యాంపియర్. డైమెన్షనల్ ఫార్ములాలో కరెంట్కి డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు దానికి I అని తీసుకుంటాము, A అని తీసుకుంటాం. మ్యాక్సిమం కేసులో ఏనే తీసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఏ తీసుకున్నా, యాంపియర్. సో కరెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏ కాబట్టి సో ఏ తీసుకొని దాని పవర్ ఏ, ఆల్రెడీ స్మాల్ ఏ ఉంది కాబట్టి రాసేసుకున్నా. రెసిస్టెన్స్కి డైమెన్షనల్ ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ. సో తెలియకుండా మీరు ఇది యూజ్ చేసి రిలేషన్ కనుక్కుంటారు. ఇది ఎలా వచ్చింది అనేది అది తర్వాత విషయం. సో రెసిస్టెన్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ ఇచ్చిన mL²T⁻³ A⁻². ఈ రెసిస్టెన్స్కి పవర్ బి ఉంది కాబట్టి దీనికి కూడా పవర్ బి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ టీ అంటే ఏంది, టైం. టైంకి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ టీ, దీనికి పవర్ సి ఉంది, ఇలాగే ఉంది. అంటే ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ మనకి ఆల్రెడీ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనం రిలేషన్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఈక్వాలిటీ సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది చూడండి, m⁻1 వేసుకోండి, L²T⁻². ఇక్కడ క్యాపిటల్ A⁻A వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్లో ప్రతిదానికి పవర్ బి వస్తుంది కాబట్టి m⁻B వేసుకోండి. నెక్స్ట్ ఎల్కి లోపల ఒక పవర్ ఉంది, బయటకు ఉంది, 2 × B 2B. టీకి లోపల -3, బయట పవర్ బి ఉంది, -3 × B -3B. ఏకి -2 × B ఇలా రాసుకోండి. టీకి మాత్రం మళ్ళీ పవర్ సి ఇలాగే ఉంది. సో ఇప్పుడు దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉందో అలా రాసుకోండి, m1L²T⁻². కానీ రైట్ హ్యాండ్ సైడ్కి మనకి క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా ఏ రాసుకొని దాన్ని 0 పెట్టండి. ఎందుకంటే మనకి ఈక్వేట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ పవర్ 0 అంటే 1 అనే అర్థం. అంటే ఇక్కడ ఏ లేదనే చెప్తున్నాము, కానీ ఏ రాసినందుకు పవర్ 0 పెట్టుకోవాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉంది ఆర్డరు, MLTA ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా దాని ఆర్డర్ MLTA లాగా రాసుకోండి. ఎం ముందు రాసుకుంటున్నా, ఎం ఒకటే ఉంది కాబట్టి m⁻B. తర్వాత ఎల్ తీసుకుంటున్నా, ఈ ఎల్కి ⁻B ఉంది, ఇది ఒకటే ఉంది ఎల్ కూడా. టీ వచ్చేసరికి -3B ఉంది, ఇక్కడ T⁻C ఉంది. సో ఇక్కడ T × T వెన్ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఈ టీకి పవర్ ఉంది, ఈ టీకి కూడా పవర్ ఉంది, -3B + C. నెక్స్ట్ ఇక్కడ A⁻−2B ఉంది, A⁻A ఉంది. సో దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ఈ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ 2 నెంబర్స్ ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. ఈ క్యాపిటల్ ఏకి ఉన్న పవర్ ఈ స్మాల్ ఏ, ఈ క్యాపిటల్ ఏకి ఉన్న పవర్ -2Bని యాడ్ చేస్తే A-B అయింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ MLTA, రైట్ హ్యాండ్ సైడ్ MLTA అని వచ్చేసినాయి. ఈ అన్ని వేరియబుల్స్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎమ్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎమ్ని అబ్జర్వ్ చేయండి. మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ m⁻1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ B ఉంది. సో పవర్స్ ఆఫ్ m ఇన్ బోత్ సైడ్స్ తీసుకున్నా. అప్పుడు ఏమైంది, నాకు B = 1 వచ్చింది. వెన్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్. సో ఇప్పుడు మనకు B వాల్యూ వచ్చింది. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ T తీసుకుంటున్నా. ఎందుకు నేను ఎల్ తీసుకోవట్లేదు, ఇక్కడ ఎల్కి 2⁻B ఉంది. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ మనకు 1 వస్తుంది, అందుకోసం అది తీసుకోలేదు. నేను T పవర్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ -3B ఉంది చూడండి, 3B + C. రైట్ హ్యాండ్ సైడ్ మనకి T⁻−3B + C ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ T⁻−2 ఉంది. అవి ఆ పవర్స్ ఈక్వల్ చేయండి, ఎందుకు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఇలా చేసిన తర్వాత -3 ఇలాగే రాసుకొని B ప్లేస్లో మనకి ఏమొచ్చింది, ఆల్రెడీ 1 వచ్చింది, మల్టిప్లై చేయండి. ఇప్పుడు -3 × 1 -3 + C = -2. C ఇక్కడే ఉంచేసి -3 ఎటు ఏమవుతుంది, +3. ఇప్పుడు C ఏమొచ్చింది, మనకి 1 వచ్చింది. ఇప్పటి వరకు మనకు B వాల్యూ, C వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ఈక్వేషన్ మళ్ళీ వేసుకుని ఇక్కడ ఇప్పుడు మనకు స్మాల్ ఏ వాల్యూ కావాలంటే స్మాల్ ఏ అనేది దేనికి పవర్ ఉంది, క్యాపిటల్ ఏకి ఉంది రైట్ హ్యాండ్ సైడ్.
ఈ క్యాపిటల్ ఏకి ఏ మైనస్ 2b ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యాపిటల్ ఏకి 0 ఉంది. అందుకే అప్పుడు ఏం చేస్తాము, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యాపిటల్ ఏ పవర్ని ఈక్వేట్ చేయండి, ఎందుకంటే బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్. ఏ మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఏ ఇలాగే రాసుకోండి, -2 ఇలాగే రాసుకోండి. మనం ఇంతకుముందే బి వాల్యూ అనుకున్నాం, అది 1 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ -2 × 1 2. సో ఈ 2 అటు తీసుకెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు +2 అయింది. సో మనకు వచ్చిన ఆన్సర్స్లో ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 1 వచ్చింది. ఏబిసి స్మాల్ ఏబిసి వాల్యూస్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే లెట్ అని తీసుకున్నాం కదా. లెట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు I⁴ A, R⁴B, T⁴C తీసుకున్నాం. ఇప్పుడు ఏ ప్లేస్లో మనము 2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే మనకు వచ్చేసింది కదా. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సి వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో T⁴1 అంటే దీని ఏం రాస్తాము, క్యూ ఈజ్ ఈక్వల్ టు I²RT, ఎందుకంటే పవర్ 1 ఉన్నప్పుడు వేయాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ ద హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కాపర్ వైర్ ఆర్ ఎనీ కండక్టర్ డిపెండ్స్ ఆన్ I²RT ఫార్ములా. దిస్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద హీట్ ఎనర్జీ, current, resistance and time. Let us go for another example. Third example, if time period of a simple pendulum depends on its length. ఒక సింపుల్ పెండ్యులం యొక్క టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం అంటే టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఈ టైం పీరియడ్ అంట దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ లెంత్ ఆఫ్ ద పెండ్యులం మీద అండ్ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. If the time period of the simple pendulum depends on its length and acceleration due to gravity of the place, then find the relation between them. ఇక్కడ 3 physical quantities ఇచ్చిండు, క్యాపిటల్ T, L అండ్ G. వీటి మధ్యలో మనం రిలేషన్ కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఏం చేయాలి, లెట్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు L⁴A, G⁴B అన్నాడు. ఎందుకు ఇలా తీసుకున్నాం మనం, ఎందుకు ముందు L తీసుకోలేదంటే టైం పీరియడ్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ జీ అన్నాడు కాబట్టి టైం పీరియడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకొని, సో లెంత్ ఆఫ్ ద పెండ్యులం, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ రైట్ హ్యాండ్ సైడ్ వేసుకోండి. వీటికి ప్రాపర్ పవర్స్ మనకి ఏంటో తెలియదు కాబట్టి లెట్ అనుకొని L⁴A, G⁴B తీసుకోండి. ఇప్పుడు టీ దగ్గర టీ ఇలాగే రాసుకోండి. ఈ ఎల్ అంటే ఏంది, లెంత్ ఆఫ్ ద పెండ్యులం, ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద లెంత్ ఏంది, క్యాపిటల్ ఎల్. దీనికి పవర్ ఏ ఉంది కాబట్టి ఇలాగే రాసుకోండి. ఈ జీ అంటే ఏంది, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఒక యాక్సలేషనే కదా. యాక్సలేషన్ డైమెన్షనల్ ఫార్ములా LT-2 అని మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు ఇలాగే రాసి దీనికి పవర్ బి ఉంది కదా, ఇలాగ రాసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఎల్ అండ్ టీ రెండు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేదు కాబట్టి ఇక్కడ కూడా L⁻0 రాసుకోండి, మనకి ఈజీగా వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ టీకి పవర్ 1 ఉంది, ఇలాగే వేసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఎల్ ఉండడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఎల్ వేసుకొని దాని పవర్ 0 రాసుకోండి. దాని తర్వాత L⁴A ఇలాగే రాసుకోండి. ఈ ఎల్కి పవర్ బి ఉంది బయట, సో ఓన్లీ 1b. నెక్స్ట్ T⁻−2 × b, ఇన్నర్ పవర్ అవుటర్ పవర్ మస్ట్ బి మల్టిప్లైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ L⁻2 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా L⁻T ఉంది విత్ ప్రాపర్ పవర్స్. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇదే ఈక్వేషన్లో ఇప్పుడు పవర్స్ ఆఫ్ టీ ఇన్ బోత్ సైడ్స్ తీసుకున్నా. ఎందుకు ఫస్ట్ మనం టీ తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ -2b = 1 ఉంది. -2b = 1 అయితే b = ఈ -2 ఇక్కడ న్యూమరేటర్ ఉంది కదా, ఇక్కడ డినామినేటర్ అవుతుంది. సో b = -1/2 వచ్చింది. ఎందుకు మనం b ముందు కనుక్కున్నా అంటే, ఇక్కడ ఏ కనుక్కోవాలంటే ఎల్ తీసుకుంటే ఫస్ట్ మనకి బి వాల్యూ ఉంటే ఏ వాల్యూ వచ్చు, అందుకే ముందు బి వాల్యూ కనుక్కున్నా. ఇక్కడ సింగిల్ బి ఒకటి ఉంది కాబట్టి. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ఎల్ ఇన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఎల్కి బోత్ సైడ్స్ పవర్స్ తీసుకుంటే A+B రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా మనం ఈక్వల్ చేస్తున్నాం. A+B = 0 అయితే ఏ ఇలాగే రాసుకోండి. బి ప్లేస్లో మనకు -1/2 వచ్చింది. సో ఈ బి ప్లేస్లో -1/2 రాస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఈ -1/2 అటు పోతే ఏమవుతుంది, +1/2 అవుతుంది. అంటే ఏ = 1/2 వచ్చింది, బి = మనకి ఎంత వచ్చింది, ఆల్రెడీ -1/2 వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి, క్యాపిటల్ T = L⁻A, G⁻B. సో L⁻1/2 ఏ వాల్యూ మనకి +1/2 వచ్చింది కాబట్టి వేసేసుకోండి. ఈ G⁻B ఉంది కదా, ఆ స్మాల్ b వాల్యూ ఎంత వచ్చింది, -1/2 వచ్చింది. ఈ రెండింటిని కలిపి ఈ జీని కనుక కిందికి తీసుకెళ్తే ఈ -1/2 కనుక +1/2 అవుతుంది. ఇప్పుడు జీని కిందికి తీసుకొచ్చి L/G⁻1/2 అని రాసుకోవచ్చు.
ఈ పవర్ 1/2 ఏం రాసుకోవచ్చు మనము, స్క్వేర్ రూట్ లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు L/G, అండర్ రూట్ L/G. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండ్యులం యాక్చువల్ ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ రూట్ L/G. ఈ అండర్ రూట్ L/G మనం కనుక్కున్నాం. డైమెన్షనల్ ఫార్ములాతోని ఓన్లీ రిలేషన్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీసే కనుక్కోవచ్చు. కానీ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ కాన్స్టెంట్ ఒకటి ఉంది 2π అనేది. ఈ 2π అనేది మనం డైమెన్షనల్ ఫార్ములా నుంచి కనుక్కోలేము. ఓకే, ఈ డైమెన్షనల్ ఫార్ములాకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, లిమిటేషన్ ఏంటంటే, ఈ డైమెన్షనల్ అనాలిసిస్ యూజ్ చేసి రిలేషన్ కనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఒక ఈక్వేషన్ని వెరిఫికేషన్ చేసినప్పుడు కానీ ఆ పర్టికులర్ కాన్స్టెంట్ ఎలా వచ్చింది మనం చెప్పలేము. సో ఇదొక డిసడ్వాంటేజ్. ఓన్లీ రిలేషన్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీ ఇంతవరకే చెప్పగలుగుతాం. ఈ 2π అనేది నాకు తెలుసు కాబట్టి ఇక్కడ పెట్టేసిన. సో టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండ్యులం డిపెండ్స్ ఆన్ 2π అండర్ రూట్ L/G. సో ఇక్కడ ప్రాపర్ పవర్స్ కనుక్కోవడమే కరెక్ట్ రిలేషన్ అనుకోవడం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.